నమస్కారం డే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినట్టు ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని మండిపడిన దేవినేని అవినాష్. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని మండిపడిన మాజీ మంత్రి జోగి రమేష్. విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని సోమవారం ఉదయం ప్రారంభం. డీసీపీ హరీష్ కుమార్ గుప్తా, సిపి రాజశేఖర్ బాబు, మంత్రులు వంగల్పూడి అనిత, సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు బోండా ఉమా, తంగిరాలి సౌమ్య, ఎంపీ కేశవన్ శివనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొనున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని దేవినేని అవినాష్ మండిపడ్డారు. ఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదని అన్నారు. జూన్ 4వ తేదీన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి ఆయన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క రోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయలేదని అన్నారు. వైఎస్ఆర్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసనలతో కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిపిస్తామని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతూ ఏడాదిలోనే 99% అమలు చేసిన ఘనత వైఎస్ జగన్దేనని చెప్పారు. తూర్పు నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులు ర్యాలీగా వెళ్లి స్థానికంగా ఉన్న అధికారులకు వినతి పత్రాన్ని అందజేస్తామని అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని, ఏడాది కాలంగా ప్రజలకు ఇస్తున్నామన్న అన్ని పథకాల లబ్ధిని దాన్ని తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇన్ఛార్జీలు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూన్ 4వ తారీఖున ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తవుతున్న సందర్భంగా ఏ హామీలైతే ఎన్నికల సమయంలో ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రజానికాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరం కాలంలో చెప్పిన సూపర్ 6 కానివ్వండి, లేకపోతే 143 హామీలు ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీ అన్నీ గారు చెప్పడం కూడా జరిగింది. ఈ సంవత్సరం కాలంలో ఒక్కటంటే ఒక్క హామీ గారు నెరవేర్చకుండా సూపర్ 6 పక్కెళ్ళిపోయింది, 143 హామీలు పక్కెళ్ళిపోయి ఈరోజు ఏమో మాట్లాడితే రాష్ట్రం అప్పులు పాలైపోయిందని చెప్పని ఇంకొక కొత్త స్కీము P4 అని చెప్పని తీసుకొచ్చి ప్రజానికాన్ని మభ్యపెట్టే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికి నిరసనగా సంవత్సరం కాలం పాటు ఏమీ చేయని దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం కార్యక్రమం చేస్తాం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మా తూర్పు నియోజకవర్గం సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, కార్పొరేటర్లు, మాజీ డిప్యూటీ మేయర్లు, కోఆప్షన్ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మండల కమిటీ, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గానికి నగరానికి సంబంధించిన ముఖ్య నాయకులు మేమందరం గారు ఈరోజు జూన్ 4వ తారీఖు సంబంధించి వెన్నుపోటు దినం పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా రేపు 4వ తారీఖున తూర్పు నియోజకవర్గం పరిధిలో ఏదైతే పట్టమట కృష్ణవేణి స్కూల్ ఉందో అక్కడి నుంచి మొదలై తర్వాత దర్శిపేట కళ్యాణ మండపం మీదుగా ఎన్ఎస్ఎం స్కూల్ మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్కి, ఈ సేవ దగ్గర ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి మా నాయకులు, మా కార్యకర్తలు, మా ముఖ్యమైన నాయకులు తూర్పు నియోజకవర్గం ప్రజానికంతో కలిసి నిరసనగా వెళ్ళి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేస్తడం జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో సంవత్సరం కాలంలో కేవలం రెడ్ బుక్ పరిపాలన, అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి ఎవరైతే క్వశ్చన్ చేసినా లేకపోతే ఎవరైతే పలానా హామీలు ఇచ్చారు కదా మీరు ఆ హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని చెప్పని ఎవరన్నా అడిగినా వాళ్ళ మీద తప్పుడు కేసులతో ఈరోజు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగుతాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు అందరు గారు నేర్చుకోవాలి. కరోనా సంక్షోభంలో గారా 2 సంవత్సరాలు కరోనా వచ్చినా ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని గారా నిలబెట్టిన దమ్మున్న నాయకుడు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మేము చెప్తాం గారు, ప్రజానికమే చెప్పుతున్నారు. కూటమి
ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. జూన్ 4న వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయని ఒక దుర్మార్గమైన పాలనను దేశంలోనే మొదటిసారిగా చూస్తున్నామని అన్నారు. ఈ వంచను ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్ళు తెరిపిస్తామని అన్నారు. విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని సోమవారం ఉదయం ప్రారంభించనున్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సిపి రాజశేఖర్ బాబు, మంత్రులు వంగల్పూడి అనిత, సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు బొండా ఉమా, తంగిరాల సౌమ్య, ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొనున్నారు. ప్రజా సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ నగర నాయకులు 1వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కొమ్మినేని సురేష్ అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రేషన్ పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని అన్నారు. రాష్ట్రంలో మరలా టీడీపీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ వ్యవస్థ ప్రక్షాళన దిశగా ప్రజలకు మేలు జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. 1వ డివిజన్ గుణదలలో రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులైన బియ్యం, పంచదార పంపిణీ కార్యక్రమం మొదలైంది. డివిజన్ పరిధిలోని డిపోలలో జరుగుతున్న సరుకుల పంపిణీ తీరును ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర ఆదేశాలతో డివిజన్ పార్టీ అధ్యక్షుడు కొమ్మినేని సురేష్ పరిశీలించారు. పలు డిపోల వద్ద కార్డుదారులకు బియ్యం, పంచదార అందజేశారు. ఈ సందర్భంగా కొమ్మినేని సురేష్ మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా సరుకుల పంపిణీ ప్రారంభించడం పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా చెప్పారు. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి నెల డిపోల వద్ద నుంచి సరుకులు కార్డుదారులు తీసుకునే వీలు కల్పిస్తున్నట్లుగా వివరించారు. 65 సంవత్సరాల పైబడిన వారికి ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. గతంలో ఎండియూ వాహనం వచ్చిన సమయంలో కార్డుదారుడు ఇంటి వద్ద లేకపోతే సరుకులు అందేవి కాదని, ఇప్పుడు కార్డుదారుడు తమ వెసులుబాటు చూసుకుని 15వ తేదీలోపు ప్రతి నెల సరుకుల డిపోల వద్దకు వెళ్లి తీసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాయిరాం, గిరి, పినమినేని రతీష్, పర్చూరి భార్గవ్, కె గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకి ఇవాళ రేషన్ షాపులు నూతనంగా వ్యాన్లు తీసేసిన తర్వాత నూతనంగా ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి డివిజన్ 1వ డివిజన్ ప్రెసిడెంట్ కొమ్మినేని సురేష్ నా పేరు. అలాగే మా నాయకులు సాయి, గౌతమ్, పినమినేని రతీష్ కుమార్ గారు, ఇంకా లేడీస్ ఉన్నారు, ఒక 5 కార్యకర్తలు, వాళ్ళు అందరం కలిసి ప్రారంభోత్సవానికి మేము చేయడం జరిగింది. మొత్తం అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. జనాలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్లు బాగా వస్తున్నాయి అంటున్నారు. తర్వాత బియ్యం కూడా కరెక్ట్గానే వస్తున్నాయని చెప్తున్నారు. మేము కాటా దగ్గర వాటి దగ్గర కూడా చూసాము. జనాలకు ఏ ఇబ్బంది ఏం లేదని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళకి మంచి భరోసా ఉందని చెప్తున్నారు ఎవరికాళ్ళు. దానివల్ల మేము మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకి, బొండా ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకి మేము ప్రతి డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇస్తున్నారా లేదా, ఎలా ఉంది ఏంటి అన్నీ చెక్ చేసుకొని చేసుకోవడం జరిగిందండి. జనాలు అయితే మాత్రం వాళ్ళకి హ్యాపీగా ఉందండి. వ్యాన్లు లేకపోయినా కానీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇంటికాడే ఇవ్వాలి అనే ఇది ఉంది కాబట్టి వాళ్ళు ఏం పెద్దగా ఇబ్బంది పడట్లేదండి. ఎవరు కూడా 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇంటికాడ ఇస్తామనేసరికి వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పడలేదు. వాళ్ళు కూడా మాకు 2-3 దగ్గరికి మేము తర్వాత ఇప్పుడు లిస్ట్ వస్తుంది మా దగ్గరికి, వాళ్ళని కూడా లిస్ట్ తీసుకొని ఒకసారి అన్ని పర్సనల్గా వెళ్ళి కలవమన్నారు మా ఎమ్మెల్యే గారు. వాళ్ళని కూడా కలిసి
గుణమైత్ర గారు వెళ్ళి కలవమన్నారు పర్సనల్గా. 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇంటి దగ్గర కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అని కూడా చూడమన్నారు. అది కూడా ఇవాళ రేపు నుంచి మేము ఆ కార్యక్రమం కూడా చేపడతామండి. అంతా హ్యాపీగా ఉంది. పేదలకు ఎటువంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా రేషన్ అందించాలన్న లక్ష్యంతోనే రేషన్ డిపోలను పునఃప్రారంభించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. దివ్యాంగులు 65 ఏళ్లు పైబడిన వారికి ఇంటికే రేషన్ అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్టు వివరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు రేషన్ షాపులను పునఃప్రారంభించడం జరిగిందని రేషన్ షాపుల పునఃప్రారంభ కార్యక్రమంలో భాగంగా విద్యాధరపురంలో డీలర్ గురునాథం రేషన్ షాపులో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా కార్డుదారులకు బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులను కార్డుదారులకు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో 957 రేషన్ షాపుల ద్వారా 5,90,243 కార్డుదారులకు 8,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో దివ్యాంగులు 65 ఏళ్లు పైబడిన 57,690 మంది కార్డుదారులను గుర్తించామని, వారికి ఇంటి వద్దకే రేషన్ డీలర్లు సరుకులను తీసుకువెళ్లి అందజేస్తారని చెప్పారు. ప్రతి నెల 5వ తేదీలోపు దివ్యాంగులు 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకు ఇంటికే రేషన్ సరుకులు తీసుకువెళ్లి అందజేయాలని ఆదేశించామన్నారు. రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీలోగా సరుకులు సరఫరా చేయాలని డీలర్లకు ఆదేశాలు ఇచ్చామని, ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ షాపులు తెరిచి ఉంచి సరుకులు అందజేసేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని రేషన్ షాపుల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దానిపై QR కోడ్ ఏర్పాటు చేస్తున్నామని, మొబైల్ ఫోన్ ద్వారా దీనిని స్కాన్ చేసి రేషన్ సరఫరాపై కార్డుదారులు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చని అన్నారు. పంపిణీ చేసిన రేషన్ బియ్యం నాణ్యతను కార్డుదారుల నుండి అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యమైన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, రేషన్ షాప్ డీలర్లు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా హెచ్చరించారు. ఈ రోజు గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం MDE వెహికల్స్ని రద్దు చేసి మళ్ళీ పాత విధానంలో రేషన్ డిపోల్లో కార్డుదారులకు రేషన్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ వారు, మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెళ్ల మనోహర్ గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో బళ్ళు అయితే జనాలు ఇబ్బంది పడుతున్నారు, పాత విధానంలో రేషన్ షాపులను రేషన్ కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వం వారు నిర్ణయించారు. వాళ్ళ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఈరోజు ఉదయం 8:30కి మా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఓపెనింగ్ చేశారు మా షాప్ని. నా పేరు కోట గురునాథరావు, విద్యాధరపురం, విజయవాడ 12, షాప్ నెంబర్ 15. కార్డుదారులందరూ కూడా చాలా సంతోషంగా, ఏమండి బండి దగ్గర మాకు ఇబ్బందిగా ఉండి నిలబడి చాలాసేపు పట్టేది, మీ దగ్గరికి వస్తే 10 నిమిషాల్లో మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇచ్చి తీసుకెళ్తున్నాము, మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి కార్డుదారులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత విధానం రద్దు చేసి మా చేతుల్లోకి మళ్ళీ పాత విధానం కొనసాగించినందుకు గవర్నమెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తి చేయకపోగా రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగించడం సిగ్గుచేటని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి దుర్గారెడ్డి మండిపడ్డారు. హామీలను గాలికి వదిలేసి ప్రజలను పక్షాన పోరాడుతున్నా వారిని అక్రమ అరెస్టులు చేస్తూ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం మోసాలను బట్టబయలు చేస్తూ జూన్ 4వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వెన్నుపోటు దినం ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. బుడదలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి దుర్గారెడ్డి, వైసీపీ నాయకులు చందా కిరణ్ మీడియాతో మాట్లాడారు. జూన్ 4న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరగబోయే వెన్నుపోటు దినం ర్యాలీకి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయలేదని అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతుందని, ప్రజల పక్షాన పోరాడే వారిపై అక్రమ అరెస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమిలో చేరి ఇప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం కావస్తున్నా ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం ర్యాలీ ద్వారా తెలియజేస్తామని తెలిపారు. తూర్పు నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులు ర్యాలీగా వెళ్లి స్థానికంగా ఉన్న అధికారులకు వినతిపత్రాన్ని అందజేస్తామని అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని, ఏడాది కాలంలో ప్రజలకు ఇస్తున్నామన్న అన్ని పథకాల లబ్ధిని దానిని తక్షణమే విడుదల చేయాలని, నారా లోకేష్ తన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు. రేపు జూన్ 4వ తారీఖుకి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా వాళ్ళు ఏదైతే ఎలక్షన్ టైంలో సూపర్ 6 అని కానివ్వండి, సూపర్ 7 కానివ్వండి చెప్పి ప్రజల్ని, అవి కాకుండా మరొక 143 హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఎలక్షన్లో గెలిచిన తర్వాత
జూన్ 4వ తారీఖు సంవత్సరం కాలం పూర్తయినప్పుడు కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రాష్ట్రంలో ఒక ప్రజాపాలనని, ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ ఎవరైతే ప్రజల పక్షాన ఏమయ్యా మీరు తల్లికి వందనం అని చెప్పి ప్రతి బిడ్డకి 15,000 ఇస్తామన్నారు, మరి ఉచితంగా బస్సు ప్రయాణం అన్నారు, మరి అలాగే గ్యాస్ సిలిండర్లు అన్నారు, మరి విద్యా కానుక అన్నారు, లేకపోతే రైతు భరోసా అన్నారు. ఈ రకంగా ఏవైతే మీరు సూపర్ 6గా చెప్పుకున్న హామీలని ప్రజలు అడుగుతూ ఉంటుంటే ప్రజల తరపున పోరాడుతున్నటువంటి వైసీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి అక్రమంగా అన్యాయంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం, బలవంతంగా వాళ్ళని అరెస్టులు చేయడం, వాళ్ళకి అసలు ప్రజల్ని ప్రశ్నిస్తామని చెప్పి ఒక ఆయన కూటమిలో జాయిన్ అయ్యాడు. ఆయన ప్రశ్నించకపోగా ఆయన ప్రశ్నిస్తే వాళ్ళందరికీ రెడ్ బుక్ రాజ్యాంగం గుర్తుకొస్తుంది. దీని అంతటికీ ఇటువంటి నారా లోకేష్ గారికి మేము ఒకటే కోరుకుంటున్నాం. నారా లోకేష్ గారు మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా కనీసం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పి మేము ఆ రోజు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా రాష్ట్ర ప్రజానీకానికి మొత్తానికి కూడా ప్రజలకు మీరు చేసినటువంటి వెన్నుపోటుని మేము తెలియజేయదలుచుకున్నాము. ఆ రోజు మాత్రం అన్ని నియోజకవర్గ స్థాయిలో లేకపోతే రాష్ట్రంలో కానీ అందరి ఎంఆర్ఓలు కూడా మేము వెన్నుపోటు దినంగా ప్రజలకి పక్షాన్ని నిలబడుతూ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకులకి కార్యకర్తల సమావేశం జరిగింది అవినాష్ గారి ఆధ్వర్యంలో. ఏదైతే జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రాష్ట్రంలో సంవత్సర కాలం అవుతుంది. అరాచక పాలన కానీ, విద్వేషాలు కానీ రెచ్చగొడుతూ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ సంక్షేమానికి, అభివృద్ధిని కానీ గాలికి వదిలేసిన ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ఈ సంవత్సరం కాలంలో జరిగిన అరాచకాలను అందరికీ తెలియజేయడానికి వెన్నుపోటు దినంగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో జరగబోయే కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లాలో దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు కానీ, వాలంటీర్లు కానీ, యువత కానీ, మహిళలు కానీ అందరూ పాల్గొని దాన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఇబ్రహీంపట్నంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పాదచారుడు మృతి చెందాడు. రోడ్డు దాటేందుగా విజయవాడ వైపు నుంచి వస్తున్న ఆటో ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, ఆకలిగా ఉన్న వారికి ఆహారం అందించడం ఎంతో మహత్కార్యమని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ స్పష్టం చేశారు. గత 4 ఏళ్లుగా నిరాశ్రయులకు అన్న సంతర్పణ సమితి ఆధ్వర్యంలో ఆకలి తీర్చడం గొప్ప విషయమన్నారు. అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ 4వ వార్షికోత్సవ వేడుకలు వంటూరులోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో ట్రస్ట్ అధ్యక్షులు, వ్యవస్థాపక కార్యదర్శి గుండు దిలీప్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె శ్రవంతిరాయ్, కళా పోషకులు హజరయ్య గుప్తా, వంగధర్ వాసుదేవరావు, గుడిపాటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డూండి రాకేష్ మాట్లాడుతూ ఆకలిగా ఉన్నవారికి ఆకలి తీర్చడం విధేయంగా అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ ఏర్పాటు చేసి నిర్విరామంగా వాళ్ళ ఆకలి తెచ్చడం గొప్ప విషయమని అన్నారు. ట్రస్ట్ ద్వారా పేదల ఆకలి తీరుస్తున్న ట్రస్ట్ సభ్యులు మానవత్వాన్ని కొనియాడారు. ట్రస్ట్ అధ్యక్షులు గుండు దిలీప్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో అనాథులను గుర్తించి వారి ఆకలి తీర్చాలన్న లక్ష్యం నుండి ట్రస్ట్ ఆవిర్భవించిందని తెలిపారు. కొంతమందితో ప్రారంభమై నేడు 220 మంది శాశ్వత సభ్యులు, 150 మంది వాలంటీర్లు ట్రస్ట్ ద్వారా ఏ అవసరమైన వారికి నిత్యం అన్నదానం చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శాశ్వత భవనం నిర్మాణం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దుర్గమ్మ గుడి వద్ద సత్రం తీసుకుని గుడికి వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వార్షికోత్సవం సందర్భంగా వేసవి శిక్షణ తరగతులు నిర్వహించి శిక్షణ పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అతిథులు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ తూనుగుంట్ల శ్రీధర్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నం సాయి సునీత, ట్రస్ట్ కార్యదర్శి పిఎస్ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పేద ప్రజల ఆకలి తీర్చడానికి గతంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం వచ్చిన ప్రభుత్వం వాటిని ఆపేసి పేద ప్రజలు ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి ఆకలి అన్నం మహాప్రభు అనే వాళ్ళకి అన్నం లేకుండా చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. కానీ ఆ టైంలోనే దిలీప్ గారు, వాసుదేవరావు గారు ఇలాంటి పెద్దలందరూ కలిసి అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేసి
వారి సొంత నిధులతో వేడివేడిగా అన్నం కానివ్వండి, చపాతీ కానివ్వండి, కూరలు కానివ్వండి పేద ప్రజల కడుపు నింపడానికి రోడ్డు మీదకి వచ్చి 12 గంటల టైం పెట్టుకొని టైం కొట్టేంత వరకు ఎవరికి ఎన్ని ఇబ్బందులు ఎన్ని పనులు ఉన్నా కూడా ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఆ టైం ప్రకారం రోడ్డు మీదకి వచ్చి పేద ప్రజల ఆకలి నింపారు. అంతేకాకుండా మొన్న ఈ మధ్య విజయవాడని ముంచెత్తిన వరదల్లో కూడా ఎన్నో వేల మందికి అన్నదానాలు చేసి పుస్తకాల దానాలు చేసి ఎంతోమంది పేద ప్రజలకు అండగా నిలబడ్డ ఈ అన్న సంతర్పణ సమితి ట్రస్ట్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మరి గత 4 సంవత్సరాలుగా అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ పేరుతో ప్రతిరోజు నిత్య అన్నదానం చేస్తున్నాం. 50 మందికి రోజుకి మనం పెడదామన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ సంస్థ ఈ రోజున 800 మందికి విజయవాడలో ప్రతిరోజు అన్నదానం చేస్తున్నాం. అందులోనూ గవర్నమెంట్ హాస్పిటల్, పాత గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతిరోజు 400 మందికి పేషెంట్లు అటెండర్స్కి మనం వాళ్ళకి రోజు ఎక్కడి నుంచో వచ్చి, గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే దాదాపుగా వచ్చే వాళ్ళందరూ కూడా పేద వాళ్ళు ఉంటారు. మరి అటువంటి వారికి మనం అన్నం పెట్టడం అనేది చాలా సంతృప్తికరంగా ఉంది. మరి మా 9 మందితో మొదలుపెట్టిన ఈ సంస్థ 250 మంది సభ్యులు ఉన్నారు, ఈ దాతలు ఉన్నారు. అందరి సహకారంతో ఈ సంస్థని ముందుకు తీసుకెళ్ళి నిర్విఘ్నంగా నడిపిస్తున్నాము. మరి ఇంకా ఎక్కువ సేవలు పెంచాలన్న ఉద్దేశంతో ఒక శాశ్వత భవనం, అత్యాధునికమైన వంటశాల కట్టి ఇంకా ఎక్కువ మందికి అన్నదానం చేయాలని ఈ ఆలోచనతో ఈ భవన నిర్మాణానికి పూనుకున్నాము. బీసీ చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నం వెంకటేశ్వరరావుని నియమించినట్లు బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బీసీ చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలను చైతన్యపరిచి బలమైన బీసీ ఉద్యమం నిర్మిస్తామని అన్నారు. మన ఉద్యమాల ద్వారానే హక్కులు, ఆత్మగౌరవం, స్వయం పాలన సాధ్యమవుతుందని, బీసీల సామాజిక, విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సైతం అభివృద్ధి చెందాలని, అందుకోసం ఐక్యత ఉద్యమాల ద్వారానే సాధ్యమని ఆయన తెలిపారు. ఇటీవల ఏప్రిల్ 30వ తేదీన కేంద్ర ప్రభుత్వం జనగణనలో బీసీ కులగణన చేస్తామని ప్రకటించడాన్ని బీసీ చైతన్య వేదిక స్వాగతిస్తుందని, అలాగే కులగణనకు సంబంధించి స్పష్టమైన రూట్ మ్యాప్ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగ వ్యతిరేకమైన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడ పట్టణం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరుగుతున్నటువంటి బీసీ చైతన్య వేదిక రాష్ట్ర కార్యవర్గానికి ఇచ్చేసినటువంటి సోదరీమణులందరూ కూడా బీసీ చైతన్య వేదిక తరపున ఉద్యమాభివందనాలు. ఈరోజు ఏదైతే బీసీ చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందో దానికి ముందుగా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. నూతన కమిటీ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు, కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జనగణనలో సమగ్ర కులగణన జరగాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించాం. అదేవిధంగా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా కోటాలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలని బీసీ చైతన్య వేదికలో జాతీయ స్థాయిలో అధ్యక్షురాలుగా కూడా ఈ మధ్యనే ప్రమోట్ చేయటం జరిగింది. అలాగే ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ గారు చెప్పారు, బీసీ రక్షణ చట్టం అది ఆల్రెడీ అమలు చేస్తామని మన లోకేష్ బాబు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా బీసీ రక్షణ చట్టం అమలు చేయాలని చెప్పేసేసి బీసీ చైతన్య వేదిక ద్వారా మేము డిమాండ్ చేయటం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు మహిళలకు కూడా 50% రిజర్వేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మరి మహిళలు అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా ముందుకు రావటం కానీ జరుగుతూ ఉంది. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి దాని గురించి కూడా మేమందరం కూడా పోరాడతామని చెప్పేసి సభాముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాసులు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర కమిటీ వేయడం జరిగింది. మా డిమాండ్ ఏంటంటే, ఈరోజు ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలోకి వస్తుంది అంటే అది బీసీల ఒక భిక్ష. ఈ బీసీలందరూ కలిసికట్టుగా ఈ అగ్రనాయకుల్ని సీట్లలో కూర్చోబెడుతున్నారు కాబట్టే వీళ్ళు రాజ్యం వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఈరోజు అదే సీట్లు ఇచ్చిన బీసీలు మేమెంత, మా జనాభా ఎంత, మా కులగణన ఏంటి, మా జనగణన ఏంటి అని మేము అడుక్కుంటున్నాం. ఇది అడుక్కునే పరిస్థితి రాదు ఇంక నుంచి.
లాక్కునే పరిస్థితి కూడా వస్తుందని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ మాఫియా ద్వారా వేల కోట్లు దోచేశాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అందరినీ తన కనుసన్నల్లో నడిపించి జ్యుడిషియరీ సైతం అవినీతిలో భాగం చేస్తుంటూ గాలి జనార్దన్ రెడ్డిని విమర్శించారు. జడ్జిలకు లంచాలిస్తుండగా ఆనాటి అధికారులు పట్టుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వేల కోట్ల రూపాయల మైనింగ్ మాఫియా గజ దొంగకు కేవలం 7 ఏళ్లు జైలు శిక్ష అంటే చాలా తక్కువే అని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. బొట్ట పెట్టుకుని సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ తాగునీటి గురించి ఎందుకు మాట్లాడారంటూ ఆయన ప్రశ్నించారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పోయినా సరే చాలా జోష్లో చెప్పుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ అనేది మొత్తం భారతదేశానికి ఆదర్శం అనే పద్ధతుల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది, జరగనిది, జరగబోయేది అన్నీ చాలా చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఆయన చెప్పుకోవడమే కాకుండా ఇప్పుడు దానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా మొన్న మీటింగ్లో చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీసుకోండి అనే పద్ధతిలో ఆయన ఈయన పొగుడుతున్నాడు. ఒకవైపు వీళ్ళిద్దరు కూడా దేశమంతా పొగుడుకుంటూ ఉంటే బీబీసీ వాళ్ళేమో ప్రపంచమంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి గాలి పీకుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ఎంత అధ్వానంగా ఉంది అనే అంశం పైన బీబీసీ వాళ్ళు మన ఇండియాలోనే కాదు ప్రపంచమంతా కూడా దీన్ని వాళ్ళు ప్రచారంలో పెడుతున్నారు. బ్రదర్, బీబీసీ వారంటే వారు ఏం చేసినా సరే ఇంగ్లీష్లో అన్ని లాంగ్వేజ్లో కూడా వారు వరల్డ్ వైడ్గా ప్రచారం చేస్తారు. నేను మరి ఆ ప్రాంతంలో మాది కూడా అక్కడే కాబట్టి మా ఊరు చాలా దారుణం అన్నమాట. అసలు తాగడానికి నీళ్లు రావు, కొళాయిల్లో నీళ్లు రావు, 20 రోజులకి నెలకు ఒకసారి నీళ్ళు వస్తాయి కాబట్టి వాళ్ళందరూ కూడా అది ఒండుమట్టి నీళ్ళు, అవన్నీ పొలాల్లో ఒండుమట్టితో వచ్చిన నీళ్లు వక్కిరేణి అంటారు. ఆ వక్కిరేణిలో ఆ నీళ్ళన్నీ తాగుతూ ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. మరి దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాల తర్వాత కూడా తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఇవాళ పల్లెల్లో ఉంటే దాని గురించి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. ఎవరికి, ముఖ్యమంత్రి గారికి లేదు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మినిస్టరు మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన బొట్టు పెట్టుకొని సనాతనవాదం గురించి ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఏరే రాష్ట్రాల్లో కూడా సనాతనవాదం అంటా ఉన్నాడు, కానీ ఇక్కడ తాగునీళ్లు గురించి ఆయన పట్టించుకోడు. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టాలని ప్రతిపక్షంలో ఉండగా పిలుపునిచ్చిన టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చాక మీటర్లు బిగించాలని ఆదేశాలు ఇవ్వటం నమ్మక ద్రోహమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు శేష్ బాబురావు విమర్శించారు. మోడీ ఆదేశాలకు వైసీపీ తరహాలో కూటమి కూడా అదే బాటలో పయనిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. గృహాలకు స్మార్ట్ మీటర్లు నిలిపివేయాలని, ఆదాని సంస్థతో ఒప్పందాలు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీశ్రీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు డి కాశీనాథ్ నివాస గృహాలకు స్మార్ట్ మీటర్లు బిగించాలని ఏపీ సిపిడిఎస్ఎల్ విడుదల చేసిన ఆదేశాల కాపీలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నివాస గృహాలకు ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు నిలిపివేయాలని అన్నారు. తొలి దశలో 41 లక్షల ఇళ్లకు మీటర్లు బిగించాలని, దశల వారీగా 2 కోట్ల కనెక్షన్లకు మీటర్లు అమర్చాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆదాని ప్రదేశ్గా మార్చుతుందని మండిపడ్డారు. విద్యుత్ పంపిణీ మొత్తాన్ని ఆదానికి కట్టబెట్టడానికి కుట్ర జరుగుతుందని అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని పిలుపునిచ్చిన టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చాక అదే బాటలో పయనించడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి సంస్థ నుండి ఆదాని దోపిడీకి వ్యవస్థీకృత ఏర్పాట్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో విద్యుత్ స్మార్ట్ మీటర్లను అడ్డుకుంటామని, ప్రజలతో కలిసి తిప్పికొడతామని సిపిఎం నేతలు స్పష్టం చేశారు. జూన్ 12వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతోంది. అందుకే రాష్ట్ర ప్రజలందరికీ తొలి వార్షికోత్సవంగా మరో కానుకని బీజేపీ, టీడీపీ, జనసేన, మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఈ వార్షికోత్సవ కానుకని ఇంకో కానుకని ఇస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి విద్యుత్ స్మార్ట్ మీటర్
అదానీ స్మార్ట్ మీటర్ ఇళ్లకి బిగించడానికి ఆదేశాలు ఇచ్చారు. తొలి దశలో 41 లక్షల గృహాలకి రాష్ట్రమంతా మీటర్లు పెట్టబోతున్నారు. ఒక్క విజయవాడ నగరంలోనే 2,51,000 మీటర్లు విజయవాడ అర్బన్ సిటీ అర్బన్ ప్రాంతాలకు సంబంధించి 2,51,515 మీటర్లు పెట్టడానికి రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఒక విజయవాడ అర్బన్ ప్రాంతానికే కాదు, రాష్ట్రం యావత్తు కూడా లక్షలాది మీటర్లని పెట్టేటువంటి దానికి ముఖ్యంగా అమృత్ పథకం అని చెప్పనని వర్తించేటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో, పట్టణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తీసుకోవడానికి, పెట్టుకోవడానికి, పెట్టించడానికి సిద్ధపడతా ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ గారిని, ఆ రోజు చెప్పింది ఏంటి మీరు, ఈ రోజు మీరు చేస్తా ఉన్నది ఏంటి? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని మండిపడిన దేవినేని అవినాష్. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని మండిపడిన మాజీ మంత్రి జోగి రమేష్. విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని సోమవారం ఉదయం ప్రారంభం. డీసీపీ హరీష్ కుమార్ గుప్తా, సిపి రాజశేఖర్ బాబు, మంత్రులు వంగల్పూడి అనిత, సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు బోండా ఉమా, తంగిరాలి సౌమ్య, ఎంపీ కేశవన్ శివనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొనున్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.